ప్రఖ్యాత హిప్నాటిస్ట్, సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గుండెపోటుతో మృతి చెందారు. మెజిషియన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి కెరియర్ లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవిత కాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకు మించి మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కోసం ఆయన అహోరాత్రులు కష్టించారు. సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి, జీవిత సవాళ్లను అధిగమించి ఉన్నతంగా ఎదగటం వంటి ఎన్నో అంశాలను సృష్టించి ఎంతో మందికి జీవితంపై ఆశలను చిగురింపజేశారు. డాక్టర్ పట్టాభిరామ్ భౌతిక కాయాన్ని జూలై 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖైరతాబాద్లోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు. బివి పట్టాభిరామ్ పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరామ్. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ 15 మంది సంతానంలో ఒకరు. పట్టాభిరామ్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్ట్, మెజిషియన్గా మాత్రమే కాదు, ఆయన నటుడు కూడా. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో మోటివేషనల్ పుస్తకాలు రాశారు. దూరదర్శన్లో అనేక మ్యాజిక్ షోలు ఇచ్చారు. 1990లలో పలు పత్రికల్లో బాలలకు బంగారు బాట, బాలజ్యోతి అనే బాలల పత్రికలో మాయా విజ్ఞానం పేరిట వ్యాసాలు రాశారు. పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి PhD పట్టా పొందారు. ఆ తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీలు చేశారు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో PG డిప్లొమా కోర్సులు సైతం చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, గైడెన్స్, కౌన్సిలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ హిప్నాటిజం వంటి అంశాలపై భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, అరబ్ వంటి దేశ విదేశాల్లో వర్క్ షాపులు నిర్వహించారు. హిప్నోసిస్ పై ఆయన చేసిన కృషికి గాను 1983లో ఫ్లోరిడా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఇంతటి ఘనత ఉన్న ఆయన మరణం ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది.